नाम के अनुराधा है। मैं केजीबीवी व्यापारा पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। बच्चे, आप सभी लोग कैसे हैं? अच्छा है ना? ठीक है बच्चे, बाहर मत जाइए, घर पर ही रहिए, स्वस्थ रहिए। ठीक है बच्चे, పిల్లలు అందరూ ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సరేనమ్మా పిల్లలు, ఎవ్వరూ బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సరేనా పిల్లలు? ठीक है बच्चे, अब 7वीं कक्षा के दूसरा पाठ होशियार कौवा पाठ के बारे में जानकारी देती हूँ मैं। ठीक है बच्चे, పిల్లలు ఇప్పుడు నేను మీకు 7వ తరగతిలోని ఉన్నటువంటి రెండవ పాఠం హోషియార్ కౌవా పాఠం గురించి మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నానమ్మా. ఏ తో కహానీ పాఠ హే. ఈ హోషియార్ కౌవా పాఠం కథా పాఠం అమ్మా. కథ అంటే కల్పన కదా, కల్పించి చెప్పేదాన్ని కథ అంటారు, అవునా? అయితే ఈ హోషియార్ కవ్వ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రండి లెసన్లోకి వెళ్దాం. ఆయే బచ్చే, ఠీక్ హై, సోచియే బోలియే. చూడండమ్మా, ఆలోచించండి, ఆలోచించి చెప్పండి సమాధానాలు. చూడండి, ఇక్కడ మీకు ఏ చిత్రాలు కనిపిస్తున్నాయమ్మా? एक लड़का है, एक अलमारा है, अलमारा पर गेंद है. ఒక అబ్బాయి ఉన్నాడా? కనిపిస్తున్నాడా పిల్లలు? ఒక బీరువా ఉంది, బీరువా పైన ఏముంది? ఒక బంతి ఉంది, అవునా పిల్లలు? लड़का क्या कर रहा है? गेंद को पाने के लिए प्रयत्न कर रहा है. పిల్లలు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆ బాలుని ఎలా అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కదా. అయితే ఆ అబ్బాయి ఆ బాలుని అందుకోవడానికి తన మనస్సులో ఏమనుకుంటున్నాడు అనేది పక్కన ఉన్న చిత్రంలో ఇచ్చాడు మనకి. చూడండమ్మా, దేఖియే యా చిత్ర క్యా క్యా హే. एक बिजली का लट्टू है, एक ट्रंक बॉक्स है, उस पर चढ़कर हमारा लड़का ने अलमारे पर होने वाली गेंद को पाने के लिए प्रयत्न कर रहा है. है ना बच्चे? పిల్లలు ఇక్కడ ఏ చిత్రాలు ఉన్నాయమ్మా? తన మనసులో ఏం ఆలోచించుకుంటున్నాడు? ఒక కరెంటు బల్బ్ ఉంది, ఒక ట్రంక్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ మీదకి ఆ అబ్బాయి ఎక్కి ఏం తీసుకోవాలనుకుంటున్నాడు? బీరువా పైన ఉన్నటువంటి బాలుని అందుకోవాలనుకుంటున్నాడు, అవునా? అయితే ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడమ్మా, చూద్దాం. చిత్రమే క్యా క్యా దికాయి దే రహా హే. చెప్పండమ్మా, ఇప్పుడే కదా చూశారు, విన్నారు. చెప్పండి, చిత్రమే ఆప్కో క్యా క్యా దికాయి దే రహా హే. ఇక్కడ మీకు చిత్రంలో మీకు ఏ కనిపిస్తున్నాయమ్మా? सही जवाब है, एक लड़का है, एक अलमारा है, अलमारा पर गेंद है ना बच्चे? दूसरा वाला प्रश्न क्या है, अब देखेंगे. लड़का क्या कर रहा है? అబ్బాయి ఏం చేస్తున్నాడు? अलमारे पर होने वाले गेंद को पाने के लिए ప్రయత్న कर रहा है. है ना बच्चे? బీరువా పైన ఉన్నటువంటి బాలుని బంతిని అందుకోవడానికి ఆ అబ్బాయి ప్రయత్నిస్తున్నాడు, అవునా? తర్వాత రండి కిందకి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాసి ఉంది, చూద్దాం ఏంటనేది అది. ఓకేనా పిల్లలు? समस्याओं का हल करने के लिए सोचना जरूरी है, इसके साथ साथ विवेक भी होना चाहिए, इसके हर जगह सफलता मिलती है, इसी प्रकार
कुछ कल्पित पात्रों के सहारे వివేక్ పానే కి ప్రేరణ దేనే వాली కహానీ పడేంగే. అయితే మనం ఇప్పుడు ఈ హోషియార్ కవా పాఠంలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మనకిక్కడ చెప్పారమ్మా. అయితే మనం ఇది ఏ పాఠం అనుకున్నాం? కథా పాఠం అని అనుకున్నాం, కహాని. అయితే ఇక్కడ మనం ఏ సమస్యనైనా, ఎటువంటి సమస్యనైనా తీర్చుకోవాలి అంటే మనకి ఏం ఉండాలంట? ఆలోచనతో పాటు వివేకం కూడా ఉండాలంట. మనం ఆలోచించడమే కాకుండా దాన్ని ఆ సమస్యలోని సరైన సమాధానం పొందే విధంగా మనం చాలా వివేకంతో ఆలోచించి ఆ సమస్యని పరిష్కరించుకోవాలంట. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे వివేక్ పానేకి ప్రేరణ దేనే వాली కహానీ పడేంగే. మనం ఇక్కడ కొన్ని కల్పిత పాత్రల ద్వారా, కథ అంటే ఏమని చెప్పుకున్నాం? కల్పితం అని చెప్పుకున్నాం కదా. అందుకని కొంచెం మనం ఇక్కడ కల్పిత పాత్రల ద్వారా మనము ఈ కథని నేర్చుకుందాం. సరేనా పిల్లలు? ठीक है। किसी समस्या को हल करने के लिए हम सोचना भी जरूरी है। सोचने के साथ साथ विवेक होना चाहिए और होशियार भी होना चाहिए, है ना बच्चे? विवेक होने से उस समस्या को हम जल्दी समाधान कर सकेंगे, नहीं तो देर होती है। इसलिए बच्चे हम इस कहानी में क्या है, इस कहानी में क्या सीखना है, ये सभी आगे देखेंगे। चलिए चलिए कहानी के अंदर పిల్లలు ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదామమ్మా. రండి. హోషియార్ కౌవా చిత్రకథ మనం చెప్పుకున్నాం కదా. హోషియార్ కౌవా చిత్రకథ పాఠమని. చూడండి, ఇక్కడ మీకు ఏ చిత్రాలు కనిపిస్తున్నాయమ్మా? చూడండి ఒకసారి. एक लोमड़ी है, पेड़ है, पहाड़ है, नदी है और घास भी है ना बच्चे? ये सभी हमको कहाँ दिखाई दे रहा है? कहाँ हम ये सभी को कहाँ देखते हैं बच्चे? జంగల్ మే, है ना? జంగల్ అంటే ఏంటమ్మా? అడవి. అడవిలో కదా ఎక్కువగా మనం చెట్లని, అలాగే నక్క, పులి, బాఘ్, షేర్, సింహం, హాతి, ఏనుగు అవన్నిటినీ కూడా మనం ఎక్కడ చూడగలుగుతాము? అడవుల్లోని చూడగలుగుతాము. అవునమ్మా, అడవుల్లో కదా నివసిస్తాయి అవి. అవి పాల్తూ జానవర్ కాదు కదా. మనం ఇంట్లో పెంచుకునేవి కుక్కలు, ఇంకా పిల్లులు, కుత్త, బిల్లియా, అలా గాయ్, ఇలాంటి వాటిని మనం ఇంట్లో పెంచుకుంటాం. ఈ క్రూర జంతువుల్ని మనం ఎక్కడ చూస్తాము? అడవుల్లో చూస్తాం కదమ్మా. అయితే ఇప్పుడు ఈ అడవిలో ఏం జరిగిందో కథా రూపంలో చూద్దాం. మన కథలోకి వెళ్ళిపోదామమ్మా. రండి. మన కథ పేరు ఏం పేరు? హోషియార్ కౌవా. ठीक है बच्चे, आइए। जंगल में लोमड़ी खाने की खोज में घूम रही थी। అయితే అనగనగా ఒక రోజంట ఒక లోమడి అంటే ఎవరమ్మా? నక్క దేన్ని వెతుక్కుంటూ వెళ్తుందంట? ఆహారాన్ని వెతుక్కుంటూ వెళుతుందంట. ఆకలి వేస్తుంది పాపం మన లోమడికి. అందుకని ఏం వెతుక్కుంటుంది? ఆహారాన్ని వెతుక్కుంటూ ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తుందంట. पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया। అయితే ఒక చెట్టు కనిపించిందంట. ఆ చెట్టు పైన ఎవరు ఉన్నారంట? ఒక కౌవే ఉందంట. మనం చెప్పుకున్నాం కదా, మన హోషియార్ కౌవా కదా. అయితే ఈ
కాకి కనిపించిందంట. కాకి నోట్లో ఏముందంట? రొట్టె ఉందంట. ఏముందమ్మా పిల్లలు కాకి నోట్లో? రొట్టె ఉందంట. అది చూడగానే మన లోమడికి ఏమొచ్చిందంట? ముహ్ మే పానీ భర్ ఆయా. నోటి నిండా నీళ్ళు ఊరిపోయాయంట. ఎందుకని ఊరాయి? ఎలాగైనా ఆ రొట్టెని తినేయాలనుకుంది. అవునా? దేంతో ఉంది మన లోమడి? ఆకలితో ఉంది. అందుకని ఏం తినాలనుకుంది? కాకి నోటిలో ఉన్నటువంటి రొట్టెని తినాలని అనుకుంది. पेड़ पर बैठे हुए कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया. है ना बच्चे? రండి ఇక్కడ చూద్దాం. ఈ पेड़ पर कौन है? हमारा होशियार కవ్వా హై. చెట్టు మీద చూడండి ఎవరు కనిపిస్తున్నారో మీకు? ఎవరు కనిపిస్తున్నారమ్మా మనకు? మన తెలివైన కాకి. చూడండి. ఇప్పుడు ఈ లోమడి తన మనసులో ఏం ఆలోచించుకుంటుందో చూసారా? ఎలాగైనా సరే ఈ కాకి నోట్లో ఉన్నటువంటి రొట్టె ముక్కను నేను ఎలాగైనా సరే తినేయాలి. తినేసి నా ఆకలిని తీర్చుకోవాలి అనుకుంది. ఎవరు? లోమడి. लोमड़ी ने क्या सोचा बच्चे? सही है. लोमड़ी ने सोचा है कि किसी तरह के प्रयत्न करके कौवे के मुंह में होने वाली रोटी को खाना चाहती है हमारे లోమడి. కదా మన లోమడి ఏమని ఆలోచిస్తుందట? ఎలాగైనా సరే కాకి నోట్లో ఉన్నటువంటి ఈ రొట్టె ముక్కను తినేయాలని అనుకుందంట. బయటికి ఏం చెప్పిందంట చూడండి. लोमड़ी ने कहा कौवे से कहा कौवा भैया सुना है कि तुम बहुत अच्छा गाते हो. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ. అయితే మనసులో అనుకుంది. ఏమనుకుంది? ఎలాగైనా సరే కాకి నోట్లో ఉన్న రొట్టె ముక్కను తినేయాలనుకుంది. అందుకని బయటికి ఏమంది? లోమడినే कौवे से कहा कौवा भैया सुना है कि तुम बहुत अच्छा गाते हो. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ అంది. అంటే కవ్వా భయ్యా నువ్వు చాలా బాగా పాడుతావంట కదా, నాకు నీ పాట ఒకసారి వినిపించవా అని అడిగింది. చక్కగా అడిగింది. ఏమని? నీ పాట ఒకసారి వినిపించవా అని అడిగింది. పిల్లలు ఇప్పుడు మన లోమడి ఎందుకు అలా అడిగింది? एक बार सोचिए क्यों ऐसे कहा हमारी लोमड़ी ने? हाँ ठीक है बच्चे, आप भी होशियार लड़कियां हैं, है ना? ठीक है. ఎందుకు అడిగిందంటే తను పాట పాడినట్టయితే తన నోట్లో ఉన్న రొట్టె ముక్క ఏమవుతుంది? కిందకి పడిపోతుంది. కిందకి పడిపోగానే మన లోమడి ఏం చేయాలనుకుంటుంది ఇప్పుడు? తినేయాలనుకుంటుంది కదా. అందుకని మన లోమడి ఏం చెప్పింది కవ్వేతో? ఏం చెప్పింది? పాట పాడమని చెప్పింది. గానా గానే కే లియే కహా గయా. కౌన్ హై కౌన్ కహా గయా? ఎవరన్నారు పాట పాడమని? ఎవరు? లోమడిని. కిస్సే పూచా గానే కే లియే? ఎవరిని అడిగింది మన లోమడి పాట పాడమని? ठीक है कौवा से. है ना बच्चे? ఆగే బడాయింగే. రండి ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి ఏమేం కనిపిస్తున్నాయి చిత్రాలు. మళ్ళీ ఆ చెట్టు మీద కాకి ఉంది. కాకి నోట్లో ఏముంది? రొట్టె ఉంది. తరువాత నక్కేం చేస్తుంది? కాకి వైపు చూస్తుందా? కాదు కదా. కాకి నోటిలో ఉన్నటువంటి రొట్టె ముక్కను చూస్తుంది. రండి కాకి ఏమనుకుంటుంది తన మనసులో? అమ్మా లోమడి, నువ్వెంత తెలివైన దానివో నాకు తెలుసు. నువ్వెందుకు పాట పాడమంటున్నావో కూడా నాకు తెలుసు. నువ్వు నేను పాట పాడినట్టయితే నా నోట్లో ఉన్న రొట్టె ముక్కను నువ్వు తినేయాలనుకుంటున్నావు. నేను పాట పాడగానే నా రొట్టె ముక్క కిందకి పడిపోతుంది కదా, అప్పుడు నువ్వు తినేయాలి అని అనుకుంటున్నావు. అందుకే నువ్వు నన్ను పాట పాడమని అడిగావు. నాకు తెలుసు నీ ఆలోచన ఏంటో అని తన మనసులో అనుకుంటుంది. కవ్వేనే సోచాయికి
आहा लोमड़ी, तुम क्यों मुझे कहा है गाने के लिए? मुझे मालूम है లోమడి అని కాకి తన మనసులో అనుకుంటుంది. అనుకొని బయటికి ఏమందంట చూడండి. కవ్వ లోమడి और कौवे की पुरानी कहानी को जानता है. కాకి అనుకుని అంటుందంట ఏమని? నాకు తెలుసు ఇంతకు ముందు కవ్వకిను లోమడికి ఏం జరిగిందో ఆ విషయమంతా నాకు తెలుసు. నాకు గుర్తుంది అని అనుకుంటుందంట. ఎవరు? మన కాకి. అప్పుడు చూడండి కాకి ఏం చేసిందో. లోమడి పాట పాడమనగానే కాకి పాడేసిందా? లేదు. ఏం చేసిందో చూడండి. కౌवा రోటీ को अपने पैरों के नीचे रखकर बोला. కాకి తన రొట్టె ముక్కని తన కాలు కింద పెట్టేసుకొని అప్పుడు పాట పాడింది. ఎప్పుడు పాడిందమ్మా పిల్లలు? ఆ! తన కాలు కింద రొట్టె ముక్కను పెట్టేసుకుంది. ఎక్కడుంది ఇప్పటి వరకు రొట్టె ముక్క? తన నోట్లో ఉంది. నోట్లో ఉన్న రొట్టె ముక్కను కాలు కింద పెట్టింది. ఎందుకు? ఎవరు అడిగారు పాట పాడమని? లోమడి అడిగింది. అడగగానే తను పాడేస్తుంటే ఏమవును? రొట్టె ముక్క కింద పడిపోను. కాకికి ఆహారం లేకుండా అయిపోను కదా! కాబట్టి ఈ కాకి రొట్టె ముక్కను కింద పడేయకుండా ఏం చేసింది? జాగ్రత్తగా ఉనికి पैरों से नीचे रखकर बोला. తన కాలు కింద పెట్టుకొని పాట పాడేసిందంట. పాటే కదా పాడమని అడిగింది మన లోమడి. అందుకని लोमड़ी ने कौवे से गाने के लिए क्यों कहा? देखिए बच्चे, अभी अभी तक कहानी सुना लिया है ना? आप सुना लिया है ना बच्चे? ठीक है, सही तरह जवाब दीजिए. ఇక్కడ చూడండమ్మా ప్రశ్న ఏమనుందంటే లోమడి ఎందుకు కాకిని పాట పాడమని అడిగింది? क्यों कहा लोमड़ी ने गाने के लिए? ठीक है, रोटी गाने से नीचे गिर जाता है ना बच्चे? इसलिए लोमड़ी ने कौवे से गाने के लिए कहा था, है ना? అయితే ఈ కాకిని మన లోమడి ఎందుకు పాట పాడమని అడిగింది? రొట్టె ముక్క కిందకి పడిపోతే తను తినేయొచ్చని. कौवे ने रोटी को अपने पैरों के नीचे क्यों रख लिया? మన కాకి తన రొట్టె ముక్కని తన కాళ్ళ కింద ఎందుకు పెట్టేసుకుంది? बोलिए बच्चे, बोलिए. సహీ జవాబే. తన కాళ్ళ కింద పెట్టుకోలేనట్టయితే రొట్టె ముక్క ఎక్కడికి పడిపోతుంది? కిందకి పడిపోతుంది. కిందకి పడితే ఏమవుతుంది? లోమడికి దొరికేస్తుంది. లోమడి ఆకలి తీరుతుంది. కాకి ఆకలి తీరదు. అందుకనే అడిగింది. అవునా? ठीक है बच्चे, सही जवाब है. ఆగే బడాయింగే. ఇప్పుడు కాకి తన మనసులో ఏం ఆలోచించుకుంటుందో చూడండి. अच्छा, तुम मेरा गाना सुनना चाहते हैं तो सुनो सुनो और से जंगल वाले चाहे कितना भी दिमाग चला लो नहीं छीन सकेंगे मुझसे रोटी. मैंने भी सीखा है ये तुम भी జానో. అయితే తన మనసులో ఏమనుకుంటుందంటే కాకి, అమ్మా లోమడి, నువ్వు నన్ను ఎందుకు పాట పాడమన్నావో నాకు తెలుసు. అందుకే నువ్వు నా పాటను మాత్రమే వినగలవు. నా నోట్లో నుంచి రొట్టె ముక్కను నువ్వు తీసుకోలేవు. నాకు తెలుసు దాన్ని నేను ఎలా కాపాడుకోవాలో. నువ్వు అనుకున్నంత తెలివి తక్కువ దాన్ని అయితే నేను కాదు లోమడి అని తన మనసులో అనుకుంటుంది. పాట పాడేసింది కదా అడగగానే లోమడి. అందుకని ఇప్పుడు నక్కేమనుకుంటుందో చూడండి. లోమడి ఏమనుకుంటుందో తన మనస్సులో, అరే యహ్ కవ్వా తో బహుత్ హోషియార్ లగతా హై. అమ్మ బాబోయ్, ఈ కవ్వ చాలా తెలివైన కవ్వలా ఉంది. బహుత్ హోషియార్ హై ఏ కవ్వ. దీన్ని మోసం చేయడం నా వల్ల కాదేమో. నేను పాడమనగానే రొట్టెని తన కాలు కింద పెట్టేసుకొని మరి పాడిందంటే ఈ కవ్వ చాలా తెలివైందని మన నక్క లోమడి మనసులో అనుకుంటుంది. లోమడినే గానా సున్కర్ కహా, అచ్చా మిత్
आपका गाना बहुत मधुर था। ऐसा गाना मैंने अभी तक नहीं सुना। मैं आपका नाचना भी देखना चाहती हूँ। तुम अच्छा नाच लेते हो। అబ్బబ్బబ్బా! కాకి నువ్వెంత బాగా పాడావంటే చాలా బాగా పాడావు. నీ పాట చాలా మధురంగా ఉంది. ఎంత బావుందో! నాకు బాగా నచ్చింది. అయితే నువ్వు డాన్స్ కూడా బాగా చేస్తావంట కదా! నాకు డాన్స్ కూడా చేసి చూపించవా ప్లీజ్ అని అడిగింది. ఎవరు? మన నక్క. అయితే మన లోమడి అడిగింది. ఎవరిని అడిగింది? कव्वे से। कव्वे से क्या पूछा दूसरे बार? లోమడీనే రెండోసారి ఏం అడిగిందమ్మా కాకిని? ठीक है नाचने के लिए कहा है ना बच्चे? నాట్యం చేయమని అడిగింది. ఎందుకు అడిగిందో చూద్దాం. హేనా బచ్చే ఎందుకు అడిగింది డాన్స్ చేయమని? రొట్టె ముక్క ఎక్కడుంది? కాకి కాలు కిందుంది. నాట్యం చేసినట్టయితే ఏమవుతుంది? కిందకి పడిపోతుంది. అందుకని నాట్యం చేయమని అడిగింది. అడిగితే మన కాకి ఏం చేసిందో చూద్దాం. हमारी कौवा बहुत होशियार है ना, इसलिए कौवा ने क्या किया अभी देखेंगे। ठीक है बच्चे, ठीक है बाद में चलेंगे। आओ। कौवा रोटी के टुकड़े को अपनी चोंच में पकड़कर नाचने लगा। देखिए बच्चे हमारे कौवा कितना होशियार है ना, इसलिए हमारे कौवे ने तुरंत नाचना करके क्या किया, उस रोटी को वो अपनी चोंच में रख दिया। चोंच में रखकर नाचने लगा। వెంటనే మన కాకి ఒక లోమడి అడగగానే వెంటనే నాట్యం చేసేలేదంట. ఏం చేసిందంట? ఆ రొట్టె ముక్కను ఏం చేసిందంట? తన ముక్కులో చోంచ్ అంటే ముక్కమ్మ. కాకికి పొడుగాటి ముక్కు ఉంటుంది కదా! ఆ ముక్కు మూహన్న నోరు. చోంచ్ అంటే ముక్కు. ఆ చోంచ్‌లో నోటిలో పెట్టేసుకుందంట మన కాకి. పెట్టేసుకొని చక్కగా నాట్యం చేసేసిందంట. అవునా? చూసారా ఎంత బాగా నాట్యం చేస్తుందో చెట్టు మీద మన కాకి, మన కవ్వ. చూడండి. అయితే నాట్యం చేసేసిందంట. మళ్ళీ మనసులో మన లోమడి ఏమనుకుంటుందంట? లోమడీనే సోచా ఓహ్! ఇస్ బార్ భీ మే సఫల్ నా హో సకా. అబ్బా! నేనెప్పుడు కూడా నేను విజయం సాధించలేకపోయాను. కాకి దగ్గర నుంచి రొట్టెను తీసుకోలేకపోయాను. నేను నాట్యం చేయమంటే తను తెలివిగా రొట్టె ముక్కను తన చోంచులో పెట్టేసుకుంది. పెట్టేసుకొని నాట్యం చేసింది. అబ్బా! ఈ కాకి ఎంత తెలివైందమ్మా అని మనసులో మన లోమడి అనుకుంటుందంట. అనుకొని బయటికేమందంట లోమడి? लोमड़ी ने कहा राजन मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ। అబ్బా కాకి నువ్వెంత బాగా డాన్స్ చేసావంటే చాలా బాగా డాన్స్ చేసావు. ఇప్పటి వరకు నేను అటువంటి డాన్స్‌ని ఎక్కడా చూడలేదు. అలాగే పాట కూడా చాలా బాగా పాడావు. ఎంత బాగా పాడావో! ఎంత స్వీట్‌గా ఉందో! రసగుల్లా కన్నా చాలా స్వీట్‌గా ఉంది నీ పాట. అలాగే నీ డాన్స్ కూడా చాలా బావుంది. కానీ నాకిప్పుడేమనిపిస్తుందంటే, నీవు ఏం చేయాలంటే, పాటని, డాన్స్‌ని రెండిటిని ఒకేసారి చూపించవా? అని అడిగిందంట. అడిగితే అప్పుడు మన కాకి ఏం చేసిందో చూద్దాం. లోమడినే కహా కి क्या कहा? क्या कहा बच्चे? गाना और नाचना दोनों भी एक एक साथ देखकर अपना జన్మ ధన్య మాననా చాతి అని మన లోమడి అన్నదంట. నేను నీ పాటని, డాన్స్‌ని రెండిటిని ఒకేసారి చూసి నా జన్మని ధన్యం చేసుకుంటానని అందంట. గానా, నాచనా దోనో దోనో एक के साथ देने के लिए
కహా హై ఎవరు మన లోమడి ఆగే బడాయింగే अच्छा लोमड़ी जी एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए इसलिए मैं पहले रोटी खा लेता हूँ बाद में गाते हुए नाच दिखाऊंगा అయితే మన కాకి ఎటువంటిది హోషియార్ అవునా తెలివైంది కాబట్టి మన కాకి ఏమందంట సరే లోమడి సరే నువ్వు చెప్పినట్టు నేను పాటని మరియు నాట్యాన్ని రెండిటిని ఒకేసారి చూపిస్తాను. కానీ నాకు 2 ఒకేసారి చేయాలంటే నాకు శక్తి కావాలి కదా! ఆ శక్తి కోసమని నేను ముందు రోటిని తినేస్తాను. తరువాత నేను డాన్స్ చేస్తాను. పాట కూడా పాడతాను. పాట పాడుతూ డాన్స్ చేస్తాను. సరేనా? అని అన్నదంట. ఎవరు? మన కాకి. మన కౌవ అన్నదా? ఏమని అన్నదంట? సరే భయ్యా సరే लोमड़ी ठीक है लोमड़ी मैं गाना भी गाती हूँ और डांस भी दिखाती हूँ दोनों एक साथ दिखाती हूँ किंतु मुझे शक्ति चाहिए ना इसलिए मैं पहले रोटी खाती हूँ बाद में దికాంగా అని అన్నదంట. నేను ఫస్టు నేను రొట్టె తినేస్తాను. తరువాత నేను నీకు 2 ఒకేసారి చూపిస్తాను అని అన్నాదంట. కౌవ రోటీకో నిగల్ గయా కౌవ వెంటనే ఏం చేసిందంట రొట్టెని తినేసిందంట. మింగేసిందంట. ఏం చేసిందంటమ్మా? తినేసిందంట. అప్పుడు మన లోమడి చూడండి ఎలా చూస్తుందో కాకి వైపు. పాపం మన లోమడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది కదా! ఎలాగైనా సరే రొట్టె ముక్కను తినేయాలనుకుంది. కానీ మన కాకి హోషియార్ కవ్వ అవ్వడం వల్ల చాలా తెలివైన కాకి అవ్వడం వల్ల లోమడి చెప్పగానే ఆ పని చేయకుండా ఏం చేసింది? తెలివిగా ఆలోచించి తన రొట్టెను తానే తిని తన ఆకలిని తీర్చుకుంది. అవునా పిల్లలు? రండి ముందుకెళ్దాం. ठीक है बच्चे कौवा बोला रुको मेरे मित्र मेरा गाना और नाचना देखे बिना ही चले जाओगे అరే రుకో రుకో అందంట. అంటే ఏంటమ్మా లోమడి నువ్వు నన్ను పాట పాడమన్నావు డాన్స్ చేయమన్నావు నేను పాట పాడాను డాన్స్ కూడా చేశాను 2 ఒకేసారి కావాలన్నావు 2 ఒకేసారి చేశాను కానీ నువ్వు నా డాన్స్‌ని, పాటని ఒకేసారి చూడకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆగు ఆగు ముझे नाचना भी और गाना भी देखो, देखो रुको रुको ऐसे हमारे कौवा कहता है। किससे कहता है? लोमड़ी से। रुको लोमड़ी रुको देखो मेरे డాన్స్ देखो और मेरे గానా भी देखो అని పిలుస్తుందంట. ఎవరిని? ఆ లోమడిని. లోమడి ఏమనుకుంటుంది మనస్సులో? हे भगवान यह कौवा तो बड़ा होशियार है अब मेरी भूख मिटाएगी वैसे चलो और वही ढूंढती हूँ అబ్బా నా ఏ భగవంతుడా ఏంటి కవ్వ ఇంత తెలివైంది చాలా తెలివైంది నాకు ఎలా ఆకలి తీరుతుంది ఈ కాకి తెలివిగా ప్రవర్తించి తన ఆకలి తీర్చేసుకుంది ఇంత చిన్న రొట్టె ముక్క కూడా నాకు పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ నేను ఆహారాన్ని వెతుక్కోవడానికి మళ్ళీ అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి మళ్ళీ ఆహారాన్ని వెతుక్కోవాలి అని ఈ నక్క అనుకుంటూ వెళ్ళిపోతుందంట మన కాకి ఎంత ఆగమన్నా ఆగలేదంట ఎవరు మన लोमड़ी है ना बच्चे ठीक है नीति सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है మనం ఆలోచన మనం ఏ విధమైన ఆలోచన అయినా సరే చాలా తెలివిగా మనం ఆలోచించినట్లయితే ఆ పనిలోని మనం విజయాన్ని సాధించొచ్చు
అలాగే మన బుద్ధిని అంటే మన జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు. है ना बच्चे? ठीक है? మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఇప్పుడు కథ అంతా ఒకసారి చెప్తాను చూడండి. ఫస్టు ఒక అడవి ఉంది. అవునా? ఆ అడవిలో ఎవరెవరున్నారిప్పుడు మనకు కనిపిస్తున్నారు మన కథలో? ఒక కాకి, ఒక నక్క. అవునా? కవ్వ ఆర్ లోమడి. అయితే కవ్వ నోట్లో ఏముంది? రొట్టె ముక్క ఉంది. ఆ రొట్టె ముక్కను మన లోమడి తీసుకోవాలని అనుకుంది. ఎలాగైనా సరే దాని దగ్గర నుంచి దాన్ని మోసం చేసి తీసేసుకోవాలి. తీసుకొని తన ఆకలిని తీర్చుకోవాలని అనుకుంది. కానీ మన కాకి ఈ లోమడి కన్నా సరే చాలా తెలివైన కాకి అవ్వడం వల్ల ఆ రొట్టె ముక్కను ఎలాగైనా సరే నక్కకు అందకుండా చూడాలని తాను తెలివిగా ఆలోచించింది. ఆలోచించి ఏం చేసింది? తన ఆహారాన్ని తానే తినేసింది కదా! అయితే ఈ లోమడి ఫస్ట్ ఏం చేసింది? పాట పాడమని అడిగింది మన కాకిని. పాట పాడితే రొట్టె కిందకు పడుతుంది. నేను ఎలాగైనా తినేయొచ్చని అనుకుంది. మళ్ళీ ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో రెండోసారి ఏం చేసింది? డాన్స్ చేయమని అడిగింది. డాన్స్ కూడా చేసినా సరే తన ప్రయత్నం ఫలించకపోవడంతో ఏం చేసింది? 2 కలిపి డాన్సు, పాట కూడా ఒకేసారి చేయమని అడిగింది. అయినా సరే అప్పటికి కూడా తన ప్రయత్నం ఫలించలేదు. మన హోషియార్ కవ్వ, తెలివైన కవ్వ తాను కూడా తెలివిగా ఆలోచించింది. ఆలోచించి మోసపోకుండా తన ఆహారాన్ని కాపాడుకోగలిగింది. అందుకని ఈ విధంగా మీరు కూడా ఏ విషయంలోనైనా సరే తెలివిగా ఆలోచించండి. మీ సమస్యను మీరు పరిష్కరించుకోండి. ठीक है बच्चे? आइए अब इस पाठ का सारांश हिंदी में देखेंगे. ఇప్పుడు మీకు తెలుగులో చెప్పాను కదమ్మా సారాంశం అంతా కూడా ఏమన్నది ఇంకొకసారి మనం హిందీలో చూద్దాం. ఓకే? ठीक है बच्चे? आइए. एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. उसकी दृष्टि पेड़ पर पड़े हुए एक कौवे पर पड़ी. उसकी चोंच में एक रोटी का टुकड़ा था. लोमड़ी उसे पाना चाहती थी. लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए उसके गाने को कहा. कौवा रोटी को पैरों में दबाकर गाने लगा. कौवे की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा. चोंच में रोटी पकड़कर कौवा नाचने लगा. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. कौवा रोटी खाने के बाद नाचने और गाने लगा. कौवा लोमड़ी से भी चालाक था. लोमड़ी निराश होकर चल गई. పిల్లలు ఇప్పుడు మనం తెలుగులో సారాంశం అంతా విన్నాము. అలాగే ఇప్పుడు మనం హిందీలో కూడా విన్నాము. అవునా? చూడండమ్మా, మనం కథ ఏదైనా కథ విన్నప్పుడు మనం జాగ్రత్తగా విన్నట్టయితే మనం ఎక్కువ సార్లు చదవాల్సిన అవసరం అనేది ఉండదు. అందులో ఎటువంటి ప్రశ్నలు మనకి వచ్చినా సరే మనం ఈజీగా समाधानाలు రాయగలం. ठीक है बच्चे? आप सभी लोग को समझ गया है ना? समझ गया कहानी? ఈ కథ మీ అందరికీ అర్థమైందమ్మా? ठीक है, आपके दिमाग में रखिए. ठीक है बच्चे? ठीक है, अब हम चले जाते हैं इस पाठ का शब्दार्थ. क्या है बच्चे? इस पाठ का शब्दार्थ जंगल माने वन है. खोज माने ढूंढना. चुराना माने चोरी करना. मधुर माने मीठा. शक्ति माने ताकत. भैया माने भाई. पैर माने पाँव. होशियार माने बुद्धिमान. होशियार माने क्या है बच्चे? बुद्धिमान.
హేనా. జంగల్ అంటే ఏంటమ్మా? అడవి. ఖోజ్ అంటే వెతుకుట. చురానా అంటే దొంగలించుట. మధుర్ అంటే మీఠ, తీపి. శక్తి అంటే శక్తి. భయ్యా అంటే అన్నయ్య. పైర్ అంటే కాలు. హోషియార్ అంటే తెలివైన. అమ్మా పిల్లలు, అర్థమైందా అందరికీను? ठीक है बच्चे, एक जंगल में एक कौवा रहती है। उसके एक रोटी मिली है। इस रोटी को लोमड़ी ने चालाकी से लेने के लिए प्रयत्न किया है। इसलिए इसके लिए लोमड़ी ने रोटी मिलने के लिए क्या क्या किया बच्चे? क्या क्या किया? पहले कौवा का गाने के लिए कहा थी, बाद में नाचने के लिए कहा, बाद में दोनों के एक साथ करने के लिए कहा। ये सभी प्रयत्नों को विफल हो गया हमारा लोमड़ी। है ना बच्चे? इस प्रयत्नों में लोमड़ी को रोटी नहीं मिली। हमारी होशियार कौवा इस रोटी को गाते समय उनके मुंह में रख दिया और गाते समय उनके पैरों में रख दिया और नाचते समय मुंह में रख दिया। दोनों एक साथ करते समय उन्होंने क्या किया? क्या किया कौवा ने? इस रोटी को खाया। है ना बच्चे? इस रोटी को खा लिया है ना। इसलिए आप भी चालाकी से किसी समस्या को हल करना चाहिए। है ना बच्चे? ठीक है. కాకిలాగే మీరు కూడా ఏ సమస్యనైనా సరే తెలివిగా ఆలోచించండి అమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు ఇందులో శబ్దార్థాలు కూడా చూసాము, కఠిన శబ్దాలు. అలాగే తరువాత శృతిలేఖ, ఇక్కడ విని మీరు అర్థం చేసుకొని రాసుకోండి అమ్మా. చూడండి, చెప్తాను, మీ పుస్తకాల్లో రాసుకోవాలి. होशियार लिख लीजिए। व्यवहार, परिवर्तन, बुद्धि, रुच। है ना बच्चे? लिख लिया? फिर एक बार कहूंगी, ठीक है। होशियार, व्यवहार, परिवर्तन, बुद्धि, रुच। ठीक है बच्चे? श्रुतिलेख बार बार करने से आपको गलतियां नहीं आती है। श्रुतिलेख माने విని రాయడం. మనం డిక్టేషన్ అంటాం కదమ్మా. విని రాసినట్టయితే మీకు ఆ పదాలు వినేటప్పుడు జాగ్రత్తగా వింటే రాసేటప్పుడు తప్పులు రావు. హేనా బచ్చే? రండి, ఇక్కడ మనకి సునియే బోలి, ఇక్కడ కూడా విని ఆన్సర్లు చెప్పేటటువంటి ప్రశ్నలు 3 ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. 3 ప్రశ్న హే. కుచ్ పక్షియోं के नाम बताइए. ఏవైనా పక్షుల పేర్లు చెప్పండమ్మా. ठीक है, सही जवाब है तोता, कौवा आदि. లోమడి ने क्या पाना चाहती थी. లోమడి ఏం తీసేసుకోవాలనుకుందమ్మా. सही जवाब है रोटी. లోమడి ने क्या पाना चाहती थी बच्चे. లోమడి ఏం తీసుకోవాలనుకుందమ్మా. రోటీ పానా చాహతీ థీ. హేనా. తర్వాత 3వ ప్రశ్న చూడండి. कौवे ने लोमड़ी से कैसा व्यवहार किया. కాకి లోమడితో ఎలా ప్రవర్తించిందిరా. ఎలా ప్రవర్తించింది కాకి. తను అడగగానే పాట పాడేసి రొట్టె ముక్క కిందకి పడేసుకుందా. లేదు కదా. कैसे व्यवहार किया. चालाकी से और होशियार से. है ना बच्चे? చాలా తెలివిగా, చాలా వివేకంతో ప్రవర్తించింది. ఏనా అమ్మా పిల్లలు? ముందుకు వెళ్దామా రండి. ఇక్కడ చూడండి, పడియే అంటే ఏంటమ్మా. చదవండి. ఇక్కడ ఏ పదాలు ఉన్నాయో చూడండి, చదవండి. రోటీ, చోంచ్,
కౌవా పేడ్ లోమడి కదా. ఇంతకుముందు ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి చూడండిరా పిల్లలు. ఏ చిత్రాలమ్మా అది? लोमड़ी का चित्र है, पेड़ का चित्र है, रोटी का चित्र है, चोंच का चित्र है, कौवा का చిత్ర है ना बच्चे? ठीक है. ఇటువైపు చూడండి, ఇటువైపు చిత్రాలు ఉన్నాయి మనకి. ఒకవైపు రెండో వైపు ఏమున్నాయమ్మా? వాటికి సంబంధించిన పదాలు ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ లోమడి ఎదురుగా మనం జోడీ చేసేసాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటో చూద్దాం. చిత్ర సే సంబంధిత శబ్ద జోడియే. ఈ చిత్రానికి సంబంధించిన పదాలు అక్కడ ఉన్నాయి, శబ్దాలు, వాటిని జోడించండి. హేనా బచ్చే? జోడించేద్దామా? రండి. పేడ్ ఎక్కడుందమ్మా? जोड़ी कीजिए। रोटी जोड़ी कीजिए। चोंच जोड़िए। कौवा जोड़िए। ठीक है बच्चे, ठीक है, ठीक है। पांचवा शब्द है लोमड़ी। चौथा है पेड़। पेड़ पहला है रोटी, दूसरा शब्द है चोंच, है ना बच्चे? तीसरा वाला हमारा कौवा। ठीक है, जोड़ लिया? ठीक है बच्चे। पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए। చూడనమ్మా, పాఠంలోని కొన్ని మనకి ఇక్కడ వాక్యాలు ఇచ్చాడు. దాన్ని మనకి వాక్యాలని ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు ఇచ్చాడు కదా. దాన్ని మనం ఏం చేయమంటున్నారు? సహీ క్రమంలో పెట్టమంటున్నారు. మనం పెట్టేయగలం కదా. కథ విన్నారు కదా అందరూ. పెట్టేస్తారా మరి? ఠీకే. చూడండి, ఫస్ట్ మనకి లోమడికే ముహ్ మే పానీ భర్ ఆయా, అది ఒకటోది. అవునా? రెండో వాక్యం ఏమవుతుందమ్మా పిల్లలు? दूसरा वाक्य क्या हो है? क्या दूसरा वाक्य? सोचिए, सोचिए, सोचकर लिखिए। मैं भी बताऊंगी बच्चे। सोच लिया आपने? ठीक है, मैं बताऊंगी। पहला, लोमड़ी के मुंह में पानी भर आया, है ना बच्चे? दूसरा, क्या होता है? आपका गाना बहुत मधुर था, यही दूसरा है। तीसरा, क्या होता है? रोटी को अपने पैरों के नीचे रख लिया, ये तो तीसरा है। चौथा क्या होता है बच्चे? मैं कामयाब नहीं हो सका, है ना बच्चे? पांचवा क्या होता है बच्चे? कौवा रोटी को निगल गया, कौवा रोटी को निगल गया, है ना बच्चे? आइए आगे चले जाएंगे। सही वर्तने वाले శబ్దం पर గోల్ बनाइए। కరెక్ట్ పదాల మీద మీరు రౌండప్ చేయాలి. కరెక్ట్ పదాలంటే ఏంటమ్మా? కరెక్ట్ పదాలంటే మనకి అక్షరాలు మాత్ర, అక్షర్, है ना बच्चे? మాత్ర ఏం है और అక్షర్ भी है। అయితే ఒక అక్షరం కరెక్ట్గా రాయాలంటే మనం ఒత్తుల్ని, అక్షరాల్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏం అడిగారు? ఇక్కడ మనకి సహీ వర్తనే వాలే శబ్దం పర్ గోల్ బనాయే. కరెక్ట్ పదం మీద మీరు రౌండప్ చేయండి అన్నారు. ఇందులో చూడండి, నేను చదువుతాను, అది మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో. లమడి, లమోడి, లోమడి, లేమడి. ఇందులో ఏదమ్మా కరెక్ట్ పదం? సై లోమడి, है ना बच्चे?
నెక్స్ట్ చూడండమ్మా, గల్ అని ఉంది. అవునా? నెక్స్ట్ జంగల్, జంగల్, జగల్. ఇందులో ఏదమ్మా सही जवाब क्या है? सही वाला शब्द पहचानिए। ठीक है, जंगल है, दूसरा शब्द है सही है। नृत्य, 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 नृत्य. ఇందులో ఏదమ్మా కరెక్ట్? नृत्य అంటే పహలా వాలా सही है, नृत्य కదమ్మా. होशियार, होशियार, हेशियार, होशियार. ఇందులో ఏదమ్మా రైట్ ఆన్సర్? చూడండి, చూడండి పిల్లలు, ఏది రైట్ ఆన్సర్ అవుతుంది? होशियार है ना बच्चे? होशियार दूसरा वाला राइट आंसर है ना बच्चे? शक्ति, 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 सकती. ఇందులో ఏదమ్మా రైట్ ఆన్సర్ అవుతుంది? ఏది? तीसरा वाला है ना, शक्ति है. ఏ శక్తి కాదు, శక్తి కాదు, साकती కాదు. तीसरा वाला राइट आंसर है. एक बार बता दूंगी बच्चे, पहला वाला है, तीसरा सही है, दूसरे में दूसरा सही है, तीसरा में पहला सही है, चौथा में दूसरा सही है, पांचवा में तीसरा सही है. పిల్లలు ఒకసారి ఫస్ట్ దాంట్లో మూడోది రైట్ ఆన్సర్, రెండో దాంట్లో రెండవది, మూడో దాంట్లో ఒకటవది, నాలుగో దాంట్లో రెండవది, ఐదో దాంట్లో మూడోది రైట్ ఆన్సర్ పెట్టేసుకున్నారమ్మా. రండి ముందుకెళ్దాం. नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्द पर गोल बनाइए. ఇక్కడ కూడా మనకి చిత్రాలను చూసి ఆ చిత్రాలకి సంబంధించినటువంటి పదాలకు రౌండప్లు చేయమన్నారు. అవునా? क्या गोल बनाना है बच्चे? कहाँ गोल बनाना है हम? चित्र है ना, इस चित्र से संबंधित शब्दों पर है ना, ఆ చిత్రానికి సంబంధించినటువంటి పదాల మీద మనం రౌండప్ చేయాలి. చూడండి, అదేంటమ్మా? పహలే చిత్ర देखेंगे, बाद में आप जवाब देंगे, है ना बच्चे? है ना? पैर, लड़का, घास, कौवा, लड़की. है ना बच्चे? लड़की क्या करती हैं? नाचती हैं. है ना? ఫస్ట్ మనం చిత్రాలు ఏంటమ్మా ఇక్కడ ఉన్నాయి? పైర్ అంటే కాలు, లడక అంటే అబ్బాయి, ఘాస్ అంటే గడ్డి, కొవ్వ అంటే కాకి, లడికి అంటే అమ్మాయి. అవునా? చూడండి, ఇక్కడ పైరు, పైరు ఉంది కదా, దాని మీద రౌండప్ చేయండి. లడక ఉంది కదా, దాని మీద రౌండప్ చేయండి. ఘాస్ దాని మీద రౌండప్ చేయండి. కౌవ దాని మీద, ఆ పదం మీద రౌండప్ చేయండి. లడికి ఆ పదం మీద రౌండప్ చేయండి. ठीक है बच्चे, आइए लिखिए, लिखो कार्य पर हम चले जाते हैं. है ना बच्चे? लिखो कार्य. ఇక్కడ మనకి అక్కడ ప్రశ్నలు ఇచ్చాడు కదమ్మా, అలాగే ఇక్కడ కూడా మనకి రెండు ప్రశ్నలు ఇచ్చారు. दो प्रश्न दिया गया है, वे क्या है देखेंगे. ठीक है बच्चे? गाने की खोज, खाने की खोज में कौन घूम रहा था? खाने की खोज में कौन घूम रहा था बच्चे? ఆహారాన్ని వెతుక్కుంటూ ఎవరు వెళ్ళారమ్మా? చెప్పండి, మీకు బాగా తెలుసు. सही जवाब है लोमड़ी. इस कहानी से क्या शिक्षा मिलती है?
ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారమ్మా? मुझे मालूम है आप भी बहुत होशियार लड़कियां हैं, इसलिए जल्दी 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 సమాధాన్ దేతే హై. నాకు తెలుసమ్మా మీ అందరూ కూడా చాలా తెలివైన పిల్లలు, ఫాస్ట్గా నాకు సమాధానం చెప్పేస్తారు. इस कहानी से क्या शिक्षा मिलती है? क्या है बच्चे, क्या शिक्षा मिलती है आपको? सही जवाब है, किसी भी समस्या को चालाकी से हल करने से उसका समाधान बहुत जल्दी से आती है. इसलिए हर समस्या को हम विवेक से और चालाकी से समाधान करना चाहिए. ठीक है बच्चे, नीचे दिए गए प्रश्नों का उत्तर 5 या 6 వాక్यों में लिखिए. ఇక్కడ కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు మీరు 5 లేదా 6 వాక్యాల్లో సమాధానాలు రాయాలి. అంటే హోషియార్ కవ్వ కహానిక సారాంశ్ లిఖియే. ఈ కథ యొక్క సారాంశం మనం తెలుసుకున్నాం కదా ముందున. ఆ సారాంశాన్ని అంతటినీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చక్కగా రాసేయండి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఏముందో చూద్దాం రండి. ఉచిత శబ్దంసే ఖాళీ జగ భరియే. మీరు ఇక్కడ మనకి 2 పదాలు ఇచ్చారు చూడండి పక్కన బ్రాకెట్లో. कोष्टक में 2 शब्द दिया है, 2 जवाब है ना बच्चे? इस जवाब में एक को चुनना है हमको. ఈ 2 జవాబులు ఇచ్చారు కదమ్మా, ఇందులో మనం ఒకదాన్ని మాత్రమే ఎంచుకొని ఈ కోష్టకలో మనం రాయాలి. ఠీకే బచ్చే, ఇక్కడ మనకి రిక్త స్థానం ఇచ్చారు, అంటే డాష్లు ఇచ్చారు, ఖాళీ జగహ్ ఇచ్చారు. ఈ ఖాళీ జగహ్లో మనం 2 పదాలు ఉన్నాయి కదా, అందులో ఏది కరెక్ట్ సమాధానము దాన్ని వెతుక్కొని రాసుకోవాలి. రండి రాసిద్దాం ఫాస్ట్గా. ठीक है बच्चे, లోమడి और కవ్వ డాష్ మే रहते थे. లోమడి మరియు కవ్వ ఎక్కడ నివసిస్తున్నాయంట? షహర్ జంగల్. షహర్ మానే పట్టణం, జంగల్ మానే అడవి. ఎక్కడ నివసిస్తున్నారు? సహీ జవాబే జంగల్, హేనా? డాష్ భోజన్ కి ఖోజ్ మే ఘూమ్ రహీ థీ. ఎవరు భోజనాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు? లోమడి, కవ్వ. ఎవరమ్మా? లోమడి వెళ్ళిందా వెతుక్కుంటూ? కవ్వ వెళ్ళిందా? కవ్వకి ఆల్రెడీ తన ఆహారం తన దగ్గర ఉంది, అంటే ఎవరు వెతుక్కుంటున్నారు ఇక్కడ? లోమడి, హేనా బచ్చే? లోమడి లిఖ్ లీజియే. रोटी के टुकड़े को कौन कौवे ने अपने डैश से पकड़ा. చూడండి, ఈ రోటీ ముక్కని కాకి దేంతో పట్టుకుందమ్మా? చోంచ్ అంటే ముక్కు, పంక్ అంటే రెక్కలు. దేంతో పట్టుకుంది? फिर एक बार पढ़िए. रोटी के टुकड़े को कौवे ने अपनी डैश से पकड़ा. దేంతో పట్టుకుంది పిల్లలు? చోంచ్ సే, హేనా బచ్చే? చోంచ్. చోంచ్ మానే ముక్కు. मैं आपका డాష్ సుననా చాహతీ హూ. నేను మీ యొక్క డాష్ వినాలనుకుంటున్నాను అని ఎవరు అడిగారు? లోమడి. అయితే ఏం వినాలనుకుంటుంది? చూడండి, ఖానా అంటే భోజనం, గానా అంటే పాట. సహీ జవాబే గానా హే సహీ. ఇస్ కహానీ మే డాష్ హోషియార్ నికలా. ఈ కథలో ఎవరు తన తెలివిని ప్రదర్శించారు? కవ్వ, లోమడియా? లోమడి కూడా తెలివిని ప్రదర్శించింది, కానీ ఏం చేయలేకపోయింది? విజయాన్ని సాధించలేకపోయింది. హేనా? హేనా బచ్చే? लोमड़ी ने उनकी चालाकी से सफल नहीं पाया. कौन सफल हो गया? कौवा, है ना? इसलिए यह क्या लिखना है बच्चे? रिक्त स्थान में सही जवाब है कौवा. ठीक है, आगे बढ़ाएंगे. ओह, यह भी बहुत सुंदर चित्र है. ये चित्र हमको मालूम है.
ఏమమ్మా పిల్లలు, ఈ చిత్రాలన్నీ మీకు తెలుసు కదా? చూడండి, ఫస్ట్ ఏముంది? ఖానా అంటే భోజనం. తర్వాత ఏముందమ్మా? చూడండి, చిత్రం మనం నేర్చుకున్నాం. హమారా కౌవా. తర్వాత లోమడి. తర్వాత ఏముందిరా? रोटी. తర్వాత पेड़ है ना बच्चे? ठीक है। చిత్ర देखकर పాఠ से संबंधित शब्द लिखिए. ఇవన్నీ మన పాఠంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదమ్మా. ठीक है। पहला चित्र क्या है? खाना। दूसरा चित्र क्या है? कौवा। तीसरा चित्र क्या है? लोमड़ी। चौथा क्या है? रोटी। पांचवा क्या है? पेड़ है ना बच्चे? आइए, भाषांश क्या है? भाषांश, इसमें हम क्या देखना है? भाषा से संबंधित शब्द। आइए, अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए. మీరు అంత్యాక్షర విధిని ఉపయోగించి మీరు ఈ పదాలని, ఒక పదం వాళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చేశారు, మనం ఆ పదంతో 4 పదాలు తయారు చేయాలి. చూడండి, కౌవా. కౌ ఆ. ఏముందమ్మా చివర్లో? ఆ ఉంది, చూసారా? ఆతో ఆమ్, మాతో మన్, नातो नल, लातो लाई, है ना बच्चे? इसी तरह होने वाले शब्दों की आप अंत्याक्षरी बनकर शब्द लिखिए. है ना बच्चे? మీరు ఉన్న పదాలకు కూడా, మిగిలిన పదాలకు కూడా అంత్యాక్షరిని ఉపయోగించుకొని మీరు పదాలు తయారు చేయండి. హేనా? తర్వాత ఏముందో చూద్దాం. పర్యాయవాచి శబ్ద లిఖియే. పర్యాయవాచి అంటే ఏంటమ్మా? సమానార్థాలు రాయాలి. మనకి ఇక్కడ ఖైర్, హోషియార్, జంగల్, మధుర్, ఖోజ్ అనే పదాలు మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి మనం ఏం చేయాలంట? పర్యాయ పదాలు రాయాలంట. చూడండి, పైర్ అంటే ఏంట్రా తల్లి? పర్యాయ పదం అవుతుంది. పైర్ అంటే ఏమని చెప్పాను? కాలు. ఈ పైవ్ కూడా మీకు ఒక్కసారి మీకు వాటి అర్థాలు చెప్తాను. మీఠా, రసీలా అంటే తీపి. పావ్ అంటే పాదము. వన్ అంటే వనము. తాలాష్ అంటే వెతకడము. బుద్ధిమాన్ అంటే తెలివైన. ఇప్పుడు చూడండి, పైర్ అంటే పావ్, చరణ్. హోషియార్ అంటే బుద్ధిమాన్, అకలమన్. జంగల్ అంటే వన్, కానన్. మధుర్ అంటే మీట, రసీల. ఖోజ్ అంటే ఇంకేమున్నదిరా తల్లి? तालाश ढूंढना. है ना बच्चे? आगे बढ़ाएंगे. ठीक है, यह भी चित्र है. चित्र देखकर शब्द लिखिए. इस किस कार्य में दिया गया है हमको? సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ఏంటమ్మా పిల్లలు? మీరు ఆలోచించి చక్కగా దాన్ని మీరు ఎలా అయితే చేయగలరో అలాగా అంత చక్కగా ఆలోచించి దాన్ని మీరు ఎంత అందంగా రాయగలరో అంత అందంగా రాసేయచ్చమ్మా. మీరు మీ ఆలోచన విధానం అంతటిని కూడా ఇక్కడ మనం చూపించుకోవచ్చు. అలాగే మీరు ఏవేవి చేయాలి, ఏవేవి అందంగా చేసి చూపించగలను అనేవన్నీ కూడా ఇందులో మీరు చేసి చూపించవచ్చు. చిత్ర దేక్కర్ శబ్దలికి. ఇక్కడ మనకు ఒక చిత్రం ఇచ్చాడు, అవునా? ये क्या है चित्र में? देखिए एक बार, चित्र में क्या क्या जानवर होती हैं बच्चे? देखिए, बाघ है, शेर है, बंदर है, हाथी है, जिराफी है ना बच्चे? ठीक है. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 1 2 3 4 5 हमको इस चित्र देखकर 5 वाक्य बनाने के लिए कहा गया है.
హేనా బచ్చే ఈ చిత్రాలు చూసి మీరు 5 వాక్యాలు రాయాలి ఇక్కడ. చూడండి ఆల్రెడీ ఒకటుంది బాగ్. రెండోది ఏం రాద్దాం పిల్లలు? ठीक है आपका मालूम है शेर. మూడోది तीसरा है बंदर. चौथा है हाथी. पांचवा है जिराफी. ठीक है बच्चे, अब बहुत होशियार लड़कियां हैं इसलिए अच्छी तरह लिख लिया है आपने, है ना बच्चे? एक बार फिर एक बार दोहराएंगे. बाघ, शेर, बंदर, हाथी, जिराफी. है ना बच्चे? ठीक है. పరియోజన కార్య మీ సృజనాత్మకతను అంతటిని ఉపయోగించి దీన్ని మీరు ఎంత బాగా చిత్రాలు వేయగలరో అంత బాగా వేస్తూ మీరు ఎలాంటి కథనైతే మీరు ఏ విధమైన కథలనైనా సరే మీరు ఆలోచించి రాయగలిగేటటువంటి అవకాశం ఉండేటటువంటి ఒకే ఒక అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఎక్కడ? పరియోజన కార్యంలో. మనం దేన్నైనా సరే మనం ఆలోచించి మన సొంత ఆలోచనలతో మనం చక్కగా చేయగలిగేటటువంటి అవకాశం మనకి సృజనాత్మక కార్యంలో మనం చేసి చూపించగలం. ఏమ్మా పిల్లలు చూడండి, మీరు ఇక్కడ మీ సృజనాత్మకతని మీ తెలివినంతటిని ఎలాగా ఉపయోగించాలన్నది ఒక క్వశ్చన్ రూపంలో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కుచ్ పక్షియోं के चित्र संग्रहित करके उनके नाम लिखिए. कुछ पक्षियों के चित्र संग्रहित करके उनके नाम लिखिए. కొన్ని పక్షుల యొక్క పేర్లను మీరు సంగ్రహించి అలాగే చిత్రాలని సంగ్రహించి మీరు ఏం చేయాలంట? వాటి యొక్క పేర్లను రాయాలంట. మీకు ఆల్రెడీ చాలా పక్షుల పేర్లు తెలుసు కదమ్మా. చక్కగా మీరు చిత్రం వేసి దాని కింద ఆ పక్షి పేరును రాయండి. రాసి ఎంత అందంగా రాయగలరో అంత అందంగా దాన్ని మీరు తీర్చిదిద్ది చూపించాలి నాకు. ఏమ్మా పిల్లలు చూపిస్తారా? ठीक है, ठीक है, आगे बढ़ाएंगे. అనువాద్ కీజియే. దీన్ని మనం అనువాదిద్దాం. చూడండి. मैं पाठशाला जाता हूँ. तुम्हारा नाम क्या है? मुझे हिंदी पसंद है. आप पाठ पढ़िए. मेरा भारत महान है. పిల్లలు ఇక్కడ మనకి 5 వాక్యాలు ఇచ్చారు. है ना बच्चे? 5 वाक्य इसमें दिया गया है. इसको क्या करना है? हम अनुवाद करना है ना बच्चे? ठीक है. मैं पाठशाला जाता हूँ. అనువదించండి. ठीक है, सही जवाब. నేను పాఠశాలకు వెళుతున్నాను. तुम्हारा नाम क्या है? మీ పేరు ఏం పేరు? मुझे हिंदी पसंद है. నాకు హిందీ అంటే చాలా ఇష్టము. आप పాఠ పడియే. తమరు పాఠం చదవండి. మేరా భారత్ మహాన్ హే. నా దేశం చాలా గొప్ప దేశం. హేనా బచ్చే? హేనా? మరొకసారి చెప్పనా? मैं పాఠశాల జాతా హూ. నేను పాఠశాలకు వెళుతున్నాను. తుమ్హారా నామ్ క్యా హే? మీ పేరు ఏమిటి? ముझे హిందీ పసంద్ హే. నాకు హిందీ అంటే చాలా ఇష్టము. आप పాఠ పడియే. తమరు పాఠం చదవండి. మేరా భారత్ మహాన్ హే. నా భారతదేశం చాలా గొప్ప దేశము అన్నది ఇక్కడి వరకు కూడా మనం పాఠంలో ఉన్నవన్నీ కూడా నేర్చుకున్నామమ్మా. పాఠానికి సంబంధించినటువంటి సృజనాత్మక కార్యాలు పढ़ो कार्य लिखो कार्य हम कर लिया है पूरा की पूरा. है ना बच्चे? మనం ఈ పాఠంలో ఉన్నటువంటి అన్ని అభ్యాస కార్యాలన్నీ ఒక్కసారి
చూసాం కదా. ఇప్పుడు వ్యాకరణాంశాల్లోకి వెళ్దాం. ఏమ్మా పిల్లలు, వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలంటే ఏంటమ్మా? చూడండి, మనం ఆల్రెడీ 6th క్లాస్‌లో నేర్చుకున్నాం. ఏంటి? అక్షర అంటే ఏంటి? అక్షరాలతో మనం ఏం చేస్తాము? అక్షరాలు నేర్చుకున్నామా? వర్ణమాల నేర్చుకున్నాం కదా. अक्षर को मेलने से शब्द बनता है, शब्दों को मेलने से वाक्य बनता है, वाक्यों से मेलने से अनुच्छेद बनता है. है ना बच्चे? మనం అక్షరాల్ని కలిపినట్టయితే ఒక శబ్దం, ఒక పదం తయారవుతుంది. కొన్ని పదాలను కలిపినట్టయితే మనకి వాక్యం తయారవుతుంది. కొన్ని వాక్యాల్ని కలిపినట్టయితే మనకి ఒక పారాగ్రాఫ్‌ని తయారు చేసుకోవచ్చు. అవునా? అయితే ఫస్ట్ అక్షరాలు మనం ఎక్కడ నేర్చుకున్నామమ్మా? 6th క్లాస్‌లో నేర్చుకున్నాం. అక్షర్ को हम छठवीं कक्षा में सीख लिया है. है ना बच्चे? అయితే వర్ణమాల माने क्या है? एक बार दोहराएंगे. है ना बच्चे? ठीक है. వర్ణమాల అంటే ఏంటమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అక్షరాలు వర్ణమాలలో? ఆ సే జ్ఞా తక్. అవునా పిల్లలు? ఆ से ज्ञा तक होने वाले अक्षरों को हम वर्णमाला कहते हैं. है ना? అయితే స్వర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నామమ్మా? స్వర్ ఆ से ఆహా తక్. है ना? వ్యంజన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నామమ్మా? కా से జ్ఞా तक. है ना बच्चे? आ से ज्ञा तक होने वाले अक्षरों को हम वर्णमाला कहते हैं. आ से अह तक होने वाले अक्षरों को हम स्वर कहते हैं. खा से ज्ञा तक होने वाले अक्षरों को हम व्यंजन कहते हैं. है ना बच्चे? अभी यहाँ क्या दिया है? संयुक्ताक्षर दिया है. है ना बच्चे? वर्णमाला आने के बाद हम सीखना जरूरी है द्वित्वाक्षर और संयुक्ताक्षर. మనం ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం రెండు కూడా మనకి వర్ణమాల వచ్చేసిన తర్వాత నేర్చుకున్నట్టయితే మనకి పదాలు రాయడం సులువుగా వచ్చేస్తుంది. పదాలు వచ్చేస్తే వాక్యాలు వచ్చేస్తాయి. వాక్యాలు వచ్చేస్తే ఈజీగా మనం పారాగ్రాఫు ఎంతైనా సరే మనం రాసుకోవచ్చు. అవునా పిల్లలు? ద్విత్వాక్షరం మీరు 1వ పాఠంలో నేర్చుకొని ఉంటారు. ఇక్కడ మనకి 2వ పాఠంలో మనకి సంయుక్తాక్షరం ఇచ్చారు. ద్విత్వాక్షరాలైనా సంయుక్తాక్షరాలైనా ఒకటేనమ్మా. ఒకసారి చూద్దాము. ఏం లేదమ్మా, ఇక్కడ మనకు సంయుక్తాక్షరం ఇచ్చారు. ద్విత్వాక్షరం అంటే 2 ఒకేలాంటి అక్షరాలని కలిపి రాయడాన్ని ద్విత్వాక్షరం అంటారు. అవునా? అంటే దో వ్యంజన్ ఏకీ రూప్ మే హోతీ హై. అంటే 2 వ్యంజనంతో కలపడము మనకి సంయుక్తాక్షరము, ద్విత్వాక్షరము. అయితే 2 ఒకేలాంటి వ్యంజనాలతో కలిపామనుకోండి, అది ద్విత్వాక్షరం అవుతుంది. 2 వేరు వ్యంజనాలతో కలిపామనుకోండి, అది సంయుక్తాక్షరం అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ద్విత్వాక్షరం రాసిన, సంయుక్తాక్షరం రాసిన మనం మొదటి అక్షరానికి హలంత్ పెట్టాలి. హలంత్ అంటే ఆ అక్షరం సగమే రాయాలి, సగమే చదవాలి అని అర్థం. అంటే మనం ఆ అక్షరాన్ని మనం పక్క అక్షరానికి కలిపేటప్పుడు సగమే కలపాలి, సగమే చదవాలి. అంతేనమ్మా. ద్విత్వాక్షరాలు కూడా మనం అంతే. కాకపోతే ద్విత్వాక్షరాల్లో మనకి 2 ఒకేలాంటి అక్షరాలు ఉంటాయి. అంటే క ప్లస్ ఖ, ఖ. అయినా బచ్చే? అయితే ఇక్కడ సంయుక్తాక్షరం అంటే 2 వేరు అక్షరాలు ఉంటాయి. 2 వ్యంజనాక్షరాలే. 2 వేరు అక్షరాలు ఉంటాయి. 2 వేరు అక్షరాల్ని మనం కలిపి రాయడాన్ని సంయుక్తాక్షరం అని అంటారు. అయితే మొదటి అక్షరానికి ఏం రాయమని చెప్పాను? హలంత్.
హలంత్ ఉన్నట్టయితే ఏంటి అర్థం దానికి? మీరు సంయుక్తాక్షరాలు రాసినా, ద్విత్వాక్షరాలు రాసినా హలంత్ ఉంటే ఏమని అర్థం? ఆ అక్షరాన్ని సగమే చదవండి, సగమే రాయండి వాక్యాక్షరంతో కలిపేటప్పుడు అని అర్థం. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. అన్నీ చూడాలంటే మనకి ఇక్కడ సమయం తక్కువగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మీకు సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు గురించి సరి అయిన వివరణ ఇస్తాను. సరేనా? ఇప్పుడు కూడా మీకు సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు నేర్చుకోవడానికి తగినంత మీకు వివరణ ఇచ్చాను. ఇంకొంచెం ఇంకా వివరంగా తర్వాత క్లాస్‌లో చూద్దాం. అయితే ఇక్కడ ఒకసారి కొన్ని సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాల పదాలు ఉదాహరణలు ఒకసారి చూద్దాం. ఏమ్మా పిల్లలు? ఖ ప్లస్ థ థ, ఖ ప్లస్ మ మ, ఖ प्लस ला क्ल। है ना बच्चे? ठीक है? ఆగే బడాయింగే. చూడండి ఇక్కడ మనకి హలంత్ ఉందా లేదా? కిందన ఇలా గీతలా ఉంది చూడండి, ఐఫన్ లాగా ఉందా గీత? దాన్నే హిందీలో హలంత్ అంటారు. హలంత్ అంటే ఏంటి? సగమే అక్షరం రాయాలి, సగమే అక్షరం చదవాలని దాని అర్థం. హేనా బచ్చే? ఇక్కడ చూడండి, ఘ ప్లస్ య ఘ, గ ప్లస్ ల గ్ల, య ప్లస్ చ ఛ. హేనా బచ్చే? చూసారా? అంటే నేను చదివేటప్పుడు ఎలా చదువుతున్నాను? ఫస్ట్ గ ప్లస్ య అని చదివాను, అవునా? కిందని ఏముంది? హలంత్ ఉంది. హలంత్ అంటే సగమే రాయాలి, సగమే చదవాలి. కాబట్టి గ్ల గ్య, అవునా? గా ప్లస్ ల గ్ల, సగమే చదవాలి, సగమే రాయాలి. ముందుకెళ్దాం రండి. है बच्चे? ठीक है? ठीक है बच्चे, यहाँ सीखने के लिए और कुछ अभ्यास. మీకు సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు నేర్చుకోవడానికి ఇక్కడ ఇంకొన్ని ఒక అభ్యాసాలు మీకు ఇచ్చారు, ఒకసారి చూడండి. ఓకేనా? ఇక్కడ సంయుక్త అక్షరం మృ మృ అని ఉంది. అంటే మా కింద ఏ ఒత్తి ఇచ్చామమ్మా? రు ఒత్తి ఇచ్చాం కదా. అంటే ఇక్కడ చూడండి, మాకి హలంత్ ఇచ్చాం, అవునా? మా ప్లస్ రు మృ. है ना बच्चे? ठीक है? ठीक है बच्चे? చూడండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఏమున్నాయో ఒక్కసారి చూడండి రా తల్లి. చూసారా? ఠీకే ఠీకే బచ్చే. చూడండి ఇక్కడ పైన పదాలు ఇచ్చాడు. మృత్, సంతుష్ట, సముద్ర, మగ్న, ఆశ్రయ్, రాస్థా ఇచ్చాడా పదాలు. ఇక్కడ మనకి సంయుక్తాక్షరాల పదాలు ఏవమ్మా? ఫస్ట్ పదంలో మృ, రెండో పదంలో ష్ఠ, మూడో పదంలో ధ్ర, నాలుగో పదంలో జ్ఞ, ఐదో పదంలో స్ర, ఆరో పదంలో స్థ. है ना बच्चे? आपको समझ गया? ठीक है. ఒకసారి సంయుక్తాక్షర పదాలని మనం కిందనే చూద్దాం. नीचे दिए गए शब्दों में से సంయుక్తాక్షర वाले शब्द चुनकर लिखिए. కిందనిచ్చినటువంటి ఈ శబ్దాల్లో మీరు సంయుక్తాక్షర పదాలు వెతికి రాయాలి. నేనేం చెప్పానమ్మా? సంయుక్తాక్షరం అంటే ఒక వ్యంజనాన్ని వేరొక వ్యంజనంతో కలిపి రాయడాన్ని సంయుక్తాక్షరం అని అంటారని చెప్పాను. అవునా పిల్లలు? చెప్పానా లేదా? చెప్పానా? చూడండి ఇంకొన్ని కావాలంటే ఆ పైన ఉదాహరణలు ఉన్నాయి చూడండి. అక్షరాలు ఎలా కలపాలో చూడండి ఒక్కసారి. చూసారా? చూసారమ్మా? ఠీకే. మరొకసారి ముందుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను చూడండి. కా ప్లస్ త త, కా ప్లస్ మ మ, కా ప్లస్ ల క్ల. చూసారా? ఠీకే. ఇప్పుడు రండి,
అంటే 2 వ్యంజన పదాలను కలపడాన్ని సంయుక్తాక్షరం అని అంటారు. అవునా? नीचे दिए गए शब्दों में से సంయుక్తాక్షర वाले शब्द चुनकर लिखिए. చూడండి ఇక్కడ ధ్యాన్, దాన్, దేను, ధీరే, జవాబ్ అని ఉంది. ఇక్కడ మీరు ఏది రాస్తారు సంయుక్తాక్షరం అంటే? ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి చూసారా? ఫస్ట్ చూడండి ధ్యాన్, అందులో ఏ అక్షరం కలిపి ఉంది? ధ ప్లస్ య, ధ్య కదా, అది సంయుక్తాక్షర పదం అవుతుంది. పుర్, పూజ, పుస్తక్, పురాణ, ఇందులో ఏది సంయుక్తాక్షరం అవుతుంది? పుర్ అనేది 2 పాకి ఊ ఒత్తిస్తే పు, రా, పుర్. పాకి ఊ ఒత్తిస్తే పు, జాకి ఆ ఒత్తిస్తే జ, పూజ. పుస్తక్, పురాణ. ఇక్కడ చూడండి పుస్తక్. మూడో పదం తాకి ఏ ఒత్తిచ్చారు? సా ఒత్తిచ్చారు కదా. చాకి తాకి సా ఒత్తిస్తే స్థ కదా. అవునా? అంటే పుస్తక్ అనేది ఇక్కడ సంయుక్తాక్షర పదము. ద్వీప్, దీప్, దీక్, దీన్, ఇందులో ఏది సంయుక్తాక్షరం? 2 వ్యంజనాలు కలిసి ఉన్నాయి. 3 విడివిడివి అక్షరాలు ఉన్నాయి. అవునా? దీపు, దీక్, దీన్. అవునా? ఇక్కడ ద్వీప్ అనేది సంయుక్తాక్షర పదం అవుతుంది. ఒకటోది అన్నమాట. చిక్న, చిహ్న, చీజ్, చీన్, ఇందులో ఏది సంయుక్తాక్షర పదం అవుతుందిరా పిల్లలు? రెండోది. ఎందుకు? చిహ్న, చిహ్న, ఆని దేంతో కలిపాము? నాతో కదా. చిహ్న అనేది రెండవ పదం సంయుక్తాక్షరం పదం అవుతుంది. ఈట్, ఈక్, ఈస్, ఈశ్వర్, ఇందులో ఏది సంయుక్తాక్షర పదం అవుతుంది? నాలుగోది సంయుక్తాక్షర పదం అవుతుంది. ఎందువల్ల? ఎందుకని? చూడండి ఈట అనే దాంట్లో ఏ వ్యంజనం కలవలేదు. ఈక్ అనే దాంట్లో ఏ వ్యంజనం కలవలేదు. ఈష్ అనే దాంట్లో ఏ వ్యంజనం కలవలేదు. ఈశ్వర్ ఇక్కడ సా అనే అక్షరం, వా అనే అక్షరం 2 వ్యంజనాలు కలిసి ఉన్నాయి కదా. అందుకని ఈ 5వ దాంట్లో 4వది సంయుక్తాక్షర పదం అవుతుంది. మరొకసారి చెప్తాను చూడండి పిల్లలు. మీకు పైనున్న సంయుక్తాక్షరాలన్నీ విడదీసి చెప్పాలనే నాకుంది. కానీ అంత సమయం మనకి లేదు. నెక్స్ట్ సెషన్‌లో మనం సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు చక్కగా నేర్చుకుందాం. ఏమ్మా? చూడండి. అయితే ఒకటోది ధ్యాన్ అనేది సంయుక్తాక్షర పదం. అలాగే రెండవ దాంట్లో పుస్తక్ అనేది మూడవ పదం సంయుక్తాక్షర పదం. మూడో దాంట్లో ద్వీప్ అనేది ఒకటోది సంయుక్తాక్షర పదం. నాలుగో దాంట్లో చిహ్న అనేది రెండవ పదం సంయుక్తాక్షర పదం. ఐదవ దాంట్లో ఈశ్వర్ అనేది సంయుక్తాక్షర పదం. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఇక్కడ మనకి 6th క్లాస్లో కూడా వచ్చాయి కదా. మీరు ఏవి నేర్చుకున్నారు, ఏవి నేర్చుకోలేదు, ఇంకా మీరు ఏమి నేర్చుకోవాలి అనేదాన్ని మేము తెలుసుకోవాలి అంటే మీరు విన్న పాఠం మీకు ఎంతవరకు వచ్చింది, మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, మేము చెప్పిందని మాకు కూడా తెలియాలి అంటే మనకి అభ్యాసం కంపల్సరిగా మీరు చేయాలి. చూడండి ఒకసారి చూద్దాం. पाठ के बारे में बातचीत कर सकता हूँ. నేను పాఠం గురించి నేను మాట్లాడగలను. మాట్లాడగలరా? కథ గురించి మీరు మాట్లాడగలరా? చెప్పగలరా? కథ అంతా విన్నారు కదా. అర్థమైందా? చెప్పగలరు కదా పిల్లలు. చెప్పగలిగితే మీరు హా టిక్ చేసుకోండి. చెప్పలేకపోతే మీరు నహి టిక్ చేసుకోండి. ఏమ్మా పిల్లలు? చెప్పగలిగితే రైట్ మార్క్ పెట్టండి. చెప్పలేకపోతే ఇంటూ పెట్టేయండి. ఏమ్మా? पाठ का सारांश अपने शब्दों में बता सकता हूँ. అయితే నేను పాఠం గురించి నేను సొంత మాటల్లో చెప్పగలను.
చెప్పగలవా నువ్వు? తెలుగులో కానీ, హిందీలో కానీ. ఏనా? తెలుగులో చెప్పినా పర్వాలేదు. చెప్పగలరా? చెప్పగలిగితే రైట్ మార్క్ పెట్టుకోండి. చెప్పలేకపోతే నహీ పెట్టుకోండి. పాట కా సారాంశ్ అప్నే శబ్దం మే లిఖ్ సక్తి హూ. నేను పాఠం యొక్క మొత్తం సారాంశాన్ని నేను అంతా కూడా రాయగలను అనుకుంటే మీరు రాయగలిగితే పెట్టుకోండి. రాయలేకపోతే నహీ పెట్టుకోండి. మీ అందరూ పెట్టుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే మీ అందరూ రాసేయగలరు. చక్కగా విన్నారు కదా! విన్నది చదువుతారు కదా! చదివి రాసేయండి. పాట కే శబ్దం మే వాక్య బనా సక్తా హూ. పాఠంలో ఉన్నటువంటి మీరు ఆ పదాలను తీసుకొని వాక్యాలు తయారు చేయగలరు కదా! తయారు చేయగలరమ్మా? తయారు చేయగలిగితే పెట్టుకోండి. తయారు చేయలేకపోతే నహీ పెట్టుకోండి. తయారు చేయగలరు కదా మీరు? ठीक है, पाठ के शब्दों से वाक्य बना सकता हूँ. है ना बच्चे? है ना? ठीक है. మీరు తయారు చేయగలరనే నేను అనుకుంటున్నాను. తయారు చేస్తారు కూడాను. చేసేయండమ్మా. అలాగే మనకిప్పుడు టెక్స్ట్ బుక్‌లు అందరికీ అందుబాటులో లేవు. వచ్చేస్తాయి. అంతకుముందే మీరు ఇందులో చక్కగా చూసి రాసుకొని నేను చెప్తున్నాను కదా తెలుగులో కూడా. మరొకసారి చెప్తాను చూడండి. పాఠ్ కే బారే మే బాతచీత్ కర్ సక్తీ హూ. పాఠం గురించి నేను మాట్లాడగలను. పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దం మే బతా సక్తీ హూ. పాఠం గురించి నేను సొంత మాటల్లో చెప్పగలను. పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దం మే లిఖ్ సక్తా హూ. నేను పాఠం యొక్క సారాంశాన్ని నా సొంత మాటల్లో చెప్పగలను. పాఠ్ కే శబ్దం మే సే వాక్య బనా సక్తీ హూ. నేను పాఠంలో ఉన్న పదాల నుంచి నేను వాక్యాలు తయారు చేయగలను. అవన్నీ కూడా మీరు చక్కగా చేసుకోండి. సరేనమ్మా పిల్లలు? నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు.